ఆదిలాబాద్ అంటేనే ఆదివాసీలు అని పేరున్న జిల్లా. అలాంటి ఆదివాసీలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. ఉట్నూర్ ఐటీడీఏ అధికారుల ప్రోత్సాహంతో సహకార సంఘ ఆధ్వర్యంలో ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏకంగా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 120వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రస్తావించి గిరిజన మహిళలను మెచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇప్పపువ్వు లడ్డూ తయారీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రసిద్ధి. అలాంటి ఆదివాసీలు ఇప్పుడు తమ ఇప్పపుతో తయారు చేసినటువంటి లడ్డు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినందుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు తయారు చేసినటువంటి ఇప్పపు లడ్డును ప్రస్తావించడం, ఆ ఇప్పపు లడ్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రస్తావించడంతో ఇప్పుడు ఇప్పపు లడ్డు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంలో ఇప్పపు లడ్డును ఆదివాసీలు తయారు చేస్తా ఉన్నారు. రక్తహీనతతో బాధపడుతున్నటువంటి ఆదివాసీలకు రక్తహీనతను తొలగించడానికి ప్రకృతిలో సహసిద్ధంగా దొరికేటువంటి ఇప్పపు ద్వారా లడ్డూను తయారు చేసి వాటిని ఆదివాసీ మహిళలకు అందిస్తా ఉన్నారు. ఇప్పపు లడ్డూను తినడం వల్ల మహిళల్లో ఉన్నటువంటి రక్తహీనతను దూరం చేయవచ్చు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చు అన్నటువంటి న్యూట్రిషన్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పపు లడ్డు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం జరిగింది. ఇప్పపు లడ్డూను ఏ విధంగా తయారు చేస్తారు, ఇప్పపు లడ్డూలో ఏమేమి కలుపుతున్నారు, ముఖ్యంగా ఇప్పపు లడ్డూను ఏ ప్రాంతాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారన్న అంశాలను మనం ఒకసారి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పపు లడ్డు కేంద్రంలో ఇక్కడ ఆదివాసీ మహిళలు ఇప్పపు లడ్డును ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇప్పపును ఏ విధంగా సేకరిస్తున్నారు, ఆ లడ్డులో ఏమేమి కలుపుతున్నారు, వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను సిసిడి సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. మా యొక్క సంస్థ ఉద్దేశం ఏమిటంటే ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం. అదే క్రమంలో భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఏర్పాటు చేసుకుని మహిళల్ని వాళ్ళ యొక్క ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ మహిళల్ని గుర్తించి వాళ్ళ ద్వారా ఈ ఇప్పపు లడ్డు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా యొక్క ఇప్పపు లడ్డుని గుర్తించి దేశం మొత్తంలో ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా ఉన్నతమైన సందేశంగా మేము భావిస్తున్నాం. మేము ప్రతి ఒక్కరము ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ప్రతి గూడెం పల్లె పల్లె జనాలందరూ సంతోషిస్తున్నాం. కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారికి మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ లడ్డూని ఉపయోగించే క్రమంలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి తయారు చేసిన లడ్డు డాక్టర్లు, ఇంజనీర్లు, కానిస్టేబుల్లు, తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్స్ వీళ్ళందరూ బాగా తీసుకోబోతున్నారు. దాంతో పాటు ఈ లడ్డూని మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మన పౌష్టిక ఆహారానికి కావలసిన వాళ్ళందరూ ఈ లడ్డూను ఉపయోగిస్తే బాగుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి లడ్డు కేంద్రంలో మేము అమ్ముతున్న లడ్డూలో కస్టమర్స్ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో కానీ G20 కార్యక్రమం జరిగినప్పుడు కూడా లడ్డు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన సమావేశాల్లో కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఈ లడ్డు పోతుంది. ఆ లడ్డు కేంద్రం ద్వారా ఆదివాసులకు పౌష్టికాహారం లోపం ఉన్న ప్రాంతం కాబట్టి ఆశ్రమ పాఠశాలలో, తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో గవర్నమెంట్ యొక్క సహకారంతో ఈ లడ్డు సప్లై చేయడం జరుగుతున్నది. దీనివల్ల 22 మంది మహిళలకు జీవనోపాధి పొందుతున్నారు. ఆదివాసీ కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పపు లడ్డు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినా సరే రాను దీన్ని ఒక ప్రత్యేకమైన లడ్డు కేంద్రం తయారీ మరియు శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటది. ఈ శిక్షణ కేంద్రం ద్వారా 3 లక్షల మంది గిరిజనులు మరియు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ లో ఉన్న ప్రజలకు దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క లడ్డు యొక్క కేంద్రం, తర్వాత జీవనోపాధి పెంచుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి ముందుకేస్తే మేము అన్ని విధాలుగా సహకరించి లడ్డు కేంద్రాలను ఇంకా పెంచుకోవడం, తర్వాత ఇప్పపుని పూర్తిగా మన యొక్క పౌష్టికాహారం కోసం వాడుకోవడం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. విన్నారు కదా, ఉట్టూరు వద్ద గల పెరకగూడలో ఆదివాసీలు ఆహార కేంద్రంలో ఇప్పపు లడ్డును ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇప్పపు లడ్డును వాళ్ళు తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పపును ఏ విధంగా సేకరిస్తున్నారు, ఏ విధంగా లడ్డును తయారు చేస్తున్నారు, లడ్డును ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఆ లడ్డు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో వాళ్ళు వివరించడం జరిగింది. దేశ ప్రధాని నోటి నుండి ఇప్పపు లడ్డు ప్రస్తావన రావడంతో కూడా ఆదివాసీలు ఎంతో సంబరపడుతున్నారు. మేము ఇక్కడ ఇప్పపు లడ్డును తయారు చేసే విషయాన్ని దేశ ప్రధాని గుర్తించి తమ యొక్క ఇప్పపు లడ్డు యొక్క ప్రాముఖ్యతను వివరించడం పట్ల ఇంకా కొంచెం సేల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఆహార కేంద్రానికి మరికొన్ని నిధులు సమకూర్చినట్టయితే పెద్ద ఎత్తున అయితే లడ్డులకే తయారు చేస్తామని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. చూడాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పపు లడ్డు యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాయో. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఊటూరు నుండి.